ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ శక్తి సామర్థ్యాలు ప్రపంచమంతా తెలిసిపోయాయి. సో అలాంటి డిఫెన్స్ ఫోర్సెస్ విభాగాలైనటువంటి ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ యొక్క ప్రస్తుత అధిపతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు వ్యవహరిస్తున్నారు. వీరు ఆర్మీకి 38th చీఫ్ అండి. సో వీరు జనరల్ మనోజ్ పాండే గారి తర్వాత ఆర్మీ చీఫ్గా అపాయింట్ కావడం జరిగింది. సో అదేవిధంగా ప్రస్తుతం నేవీ చీఫ్గా అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి గారు వ్యవహరిస్తున్నారు. వీరు నేవీకి 26th చీఫ్ అండి. వీరు అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారి తర్వాత నేవీ చీఫ్గా అపాయింట్ కావడం జరిగింది. సో అదేవిధంగా ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ చీఫ్గా చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్గా మార్షల్ అమర్ప్రీత్ సింగ్ గారు వ్యవహరిస్తున్నారు. వీరు ఎయిర్ ఫోర్స్కి 28వ అధిపతిగా వ్యవహరించడం జరుగుతుంది. సో వీరు మార్షల్ వివేక్ రామ్ చౌదరి గారి తర్వాత ఎయిర్ ఫోర్స్ చీఫ్గా అపాయింట్ కావడం జరిగింది. సో అదేవిధంగా చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్గా ప్రస్తుత సిడిఎస్గా జనరల్ అనిల్ చౌహాన్ గారు వ్యవహరిస్తున్నారు. వీరు 2nd సిడిఎస్ అండి. వీరు జనరల్ బిపిన్ రావత్ గారి తర్వాత సిడిఎస్గా కంబైన్డ్ డిఫెన్స్ ఫోర్సెస్కి అధిపతిగా వ్యవహరించడం జరుగుతుంది. సో అదేవిధంగా డిఫెన్స్ ఫోర్సెస్ అన్నింటికీ కూడా సుప్రీం కమాండర్గా కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి ద్రౌపది ముర్ము గారు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 సబ్ ఆర్టికల్ 2 ప్రకారంగా ఎప్పుడైనా సరే భారత రక్షణ దళాలన్నింటికీ కూడా సుప్రీం కమాండర్గా వ్యవహరించేది ప్రెసిడెంట్ గారే అండి. సో అలా మనకు ప్రస్తుతం భారత డిఫెన్స్ ఫోర్స్ అన్నింటికీ కూడా సుప్రీం కమాండర్గా ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ హోదాలో వ్యవహరించడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రస్తుత డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.